Praise the Lord to all my viewers. Good morning. Welcome back to my channel Sudha's Smart Kitchen and Vlogs. ఈ రోజుని బట్టి మన క్రియేటర్ అయిన దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్దామా. నేను 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసి ఒక అరగంట ముందు కలిపి ఉంచుకున్నాను అన్నమాట. చికెన్లోకి మసాలా, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ధనియాలు, గసగసాలు, కొంచెం వాటర్ వేసుకొని అన్నీ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కూరకు సరిపడా పాన్ పెట్టుకుని వేరుశనగ నూనె వేసుకున్నాను. లవంగాలు, చెక్క, యాలకులు ముందుగా వేసుకున్నాను అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఐదారు లవంగాలు వేసుకున్నాను, 3 యాలకులు, చెక్క, 2-3 ముక్కలు అన్నమాట. రాతి ఉప్పును వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేగటానికి. మంట కొంచెం ఎక్కువ పెట్టుకుని ముందుగా ఉప్పు పసుపు వేసుకున్న చికెన్ని వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు చికెన్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా చికెన్ బాగా వేగుతుండగానే ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకుందాం. 1 స్పూను పక్కన ఉంచుకుందాము. మసాలా పేస్ట్ అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకొని మరలా వేయించుకుందాము. మూత పెట్టకుండానే వేయించుకోవాలన్నమాట. ముందుగా చికెన్కి ఉప్పు పసుపు వేసి ఉంచుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఒక చిన్న అనాస పువ్వు ఉంటే కూడా వేసి వేయించుకుంటున్నాను. బాగుంటుంది అన్నమాట టేస్ట్. పుదీనా రేకలను కూడా వేసి వేయించుకుంటున్నాను. కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేపుకోండి. కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాను. చికెన్ వేయించుకున్నప్పుడు బాగా ఉడికిపోతుంది అన్నమాట. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు అయిన తర్వాత ముందుగా మనం పక్కన ఉంచుకున్నాను కదా మసాలా ముద్ద, ముందుగా చేసుకున్న మసాలా ముద్ద వేసేసుకుని
మసాలా అంతా బాగా కలుపుకొని స్టవ్ మంటను తగ్గించుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుంటాను. చికెన్ చక్కగా ఉడికిపోతుంది కదా, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. 3 లవంగాలు, 1 యాలకు, చిన్న చెక్క ముక్కలు అన్నమాట పౌడర్గా చేసుకొని వేసుకుంటున్నాను. చికెన్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి కదా. ఈ చికెన్ గ్రేవీ కర్రీ బగారా రైస్లోకైనా ప్లెయిన్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మనకిచ్చిన ఈ ఫుడ్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడు ప్రేస్ చేస్తూ ఉండాలి, థ్యాంక్స్ కూడా చెప్తూ ఉండాలి. లేని వారి అందరి కొరకు ప్రేయర్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉండాలి కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్.